అలాంటి వీడియోలు పైన పెట్టి ఏం రా మాటలు అని చెప్పేసి మీరు అది ట్రోల్ అవుతుంది. దాన్ని ఏమంటారు అంటే ట్రోల్. అరే నువ్వు వాడి మీద పెట్టుకో, నువ్వు వీడియోలు నువ్వు వ్యూస్ సంపాదించుకుంటావు అంటారు. ఇప్పుడు కాలుకేస్తే ఏలుకేస్తారు, ఏలుకేస్తే కాలుకేస్తారు. అందుకోసమే మనం ఎవరిని ఏమనుకుంటా మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు మీ పని మీరు చేసుకుంటా పోండి, మీ పని మేము ఎవ్వరం డిస్టర్బ్ చేస్తలేం. కాకపోతే మాకంటూ జనాలకు ఉండే క్వశ్చన్స్ మేము మిమ్మల్ని అడుగుతాం. ఎందుకంటే వాళ్ళు జనాలలో అందరు క్వశ్చన్స్ చేయరు, కొంతమంది వేస్ట్ గాలే వేస్తారు. ఒక్కటి వేస్ట్ గాలని కూడా మనం అనుకోలేము. ఎందుకు అనుకోలేము? వేస్ట్ గాలే వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా మీరు సరే ఈ స్టేజ్ కి వచ్చారంటే వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా. అదేనండి, కొంతమంది సినిమాని సినిమా లెక్కనే చూడాలి. ఇప్పుడు వాచ్ కొన్నామండి 20,000 పెట్టి, వాచి కొన్నాం, వాచి చేతికి పెట్టుకోవడానికి, వాచి అనేది తినం కదా మనం, వీడియోని వీడియో ప్రకారంగా చూడాలి. ఇప్పుడు బూతులు వాళ్ళకు పైసలు వస్తాయి. బూతులు కాదండి, సోషల్ మీడియాలో మీరు లేడీస్ చెప్పకూడదు. ఇన్స్టాగ్రామ్ లో పిల్ల తల్లి పాలిచ్చేది ఇదివరకు ఎవరైనా చూపెట్టే వాళ్ళ మొత్తం అయ్యే వీడియోలు ఉన్నాయా లేవా? వాటి కింద షేర్లు చూస్తే 5 లక్షల షేర్లు, 6 లక్షల షేర్లు. అంటే ఎటు పోతుంది ఈ ప్రపంచకం?